హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి ఇప్పుడు మనకి ఒక వెరీ బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఇది అఫీషియల్గా ఎన్టీఏ వాళ్ళే మనకి రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ అంటే నీట్ 2024 ఎగ్జామ్లో ఆ పేపర్ లీక్ జరిగిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత చాలామంది మైండ్లో టెన్షన్. అలాగే ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంటుందా, ఆఫ్లైన్లో ఉంటుందా, లేకపోతే ఒక్కసారి ఉంటుందా, రెండుసార్లు ఉంటుందా, ఇలా చాలా డౌట్స్ ఉండేవి. ఇప్పుడు ఆ డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేస్తూ టెన్షన్స్ అన్నిటినీ క్లియర్ చేస్తూ ఎన్టీఏ వాళ్ళు ఒక అఫీషియల్ పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ టోటల్ ఈ పబ్లిక్ నోటీస్కి సంబంధించి డిస్కస్ చేస్తాను. మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోతాయి. మన మెయిన్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు విష్ణు స్మార్ట్ ఇన్ఫో నుంచి మేము నీట్ 2025 సంపూర్ణ టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేశాము. ఈ సంపూర్ణ టెస్ట్ సిరీస్లో మీకు 8 పార్ట్ టెస్టులు ఉంటాయి. ఆ పార్ట్ టెస్ట్లు ఎలా ఉంటాయంటే హై వెయిటేజ్ టెస్ట్లు 2 ఉంటాయి, హై వెయిటేజ్ చాప్టర్స్ని బేస్ చేసుకొని ఉంటాయి. అలాగే క్వార్టర్ సిలబస్ 4 ఉంటాయి, హాఫ్ సిలబస్ 2 ఉంటాయి, ఫుల్ సిలబస్ టెస్ట్లు 15 ఉంటాయి, టోటల్ 23 ఉంటాయి. ఈచ్ టెస్ట్కి సిలబస్ ఏంటో మేము ఇప్పుడే రిలీజ్ చేశాము. ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది ఫిబ్రవరి 15 నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి తగ్గట్టు మీరు మీ ప్లానింగ్ అనేది వేసుకోండి, రివిజన్ ప్లానింగ్ అనేది. ఇప్పుడు కనుక మీరు జనవరి 17 లోపు పర్చేస్ చేస్తే కేవలం 777 రూపీస్కే వస్తుంది. 3000 వాల్యూ చేసేది 777కే ఇస్తున్నాము. ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ మెయిల్ ఐడి మాకు వస్తుంది. ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఫిబ్రవరి 15 రోజున మేము ఆన్లైన్లో అన్ని టెస్టులు అప్లోడ్ చేస్తాం. మీరు మన యాప్ ద్వారా, మన వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో రాయొచ్చు. అలానే మీ ఫోన్ నెంబర్ అలాగే మీ మెయిల్ ఐడి మాకు ఉంటుంది కదా. మీకు ఈ యొక్క ఏదైతే క్వశ్చన్ పేపర్స్ యొక్క పీడిఎఫ్స్ అలాగే ఆన్సర్ కీస్ కూడా మీ వాట్సాప్కి సెండ్ చేస్తాము. అంటే మీరు వాటిని మళ్ళీ ప్రింట్ తీసుకొని మీరు ఇంట్లో కూడా ఆఫ్లైన్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓఎంఆర్ కూడా సెండ్ చేస్తాము. మీరు వీటిని ప్రింట్ తీయించుకొని ఇంట్లో కూడా ఆఫ్లైన్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలా స్టూడెంట్స్కి ఉపయోగపడేలాగా ఆన్లైన్లో ఆఫ్లైన్లో 2 విధాలుగా మేము మీకు సెండ్ చేస్తాము ఫిబ్రవరి 15 రోజున. ఇప్పుడు పర్చేస్ చేస్తే సంక్రాంతి కాబట్టి మీకు ఆఫర్ అనేది ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ పర్చేస్ చేయండి. సిలబస్ కావాలనుకుంటే మీరు వెబ్సైట్లో చూడొచ్చు. ఈ టెస్ట్ సిరీస్ మీరు పర్చేస్ చేయాలంటే డైరెక్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే టెస్ట్ సిరీస్ అమ్మ సపరేట్ వీడియో కూడా చేశాను, మీరు అక్కడ నుంచి యూస్ చేయొచ్చు. ఇంకా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ పబ్లిక్ నోటీస్ దేనికి సంబంధించిందంటే మెయిన్గా నీట్ 2025కి సంబంధించింది. నీట్ 2025 ఎగ్జామ్ని ఈసారి కూడా మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా స్టూడెంట్, ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హ్యాస్ బీన్ కండక్టింగ్ ద నీట్ యూజీ సిన్స్ 2019 ఆన్ బిహాఫ్ ఆఫ్ ద నేషనల్ మెడికల్ కమిషన్ అని ఇచ్చారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళే ఇది కండక్ట్ చేస్తున్నారు. అయితే అన్నీ ముందుగానే ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ, బీఏఎంఎస్ కానీ, బీహెచ్ఎంఎస్ కానీ, యునాని కానీ, బీఎస్ఎంఎస్, బీఎస్సీ నర్సింగ్, ఈ అన్ని కోర్సెస్ లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా నీట్ ఎగ్జామ్ ద్వారానే అడ్మిషన్ అనేది ఉంటుంది. అండ్ అందరికీ డౌట్స్ క్లియర్ చేస్తూ ఈసారి కూడా నీట్ 2025 ఎగ్జామ్ పెన్ అండ్ పేపర్ మోడే ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామే ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎలా ఉందో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఈ ఇయర్ కూడా అలానే ఉంటుంది. అలాగే ఎగ్జామ్ అనేది సింగిల్ డేలో ఉంటుంది, సింగిల్ షిఫ్ట్లో ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎలా ఉంటుందో ఈ ఇయర్ కూడా అలానే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే పెన్ అండ్ పేపర్ బేస్డ్ ఉంటుంది. ఒక రోజులో ఒక షిఫ్ట్ మాత్రమే ఉంటుంది, మల్టిపుల్ షిఫ్ట్స్ ఉండవు, ఏముండవు. లాస్ట్ ఇయర్ ఎలా జరిగేదో ఈ ఇయర్ కూడా నీట్ 2025 ఎగ్జామ్ అనేది అలానే జరుగుతుంది. ఏం చేంజెస్ అనేది చేయలేదు. ఇది మనకి అప్డేట్ అనేది ఇచ్చేస్తారు. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏమైనా చేంజెస్ తెస్తారా అనే దానికి సంబంధించి మనం అఫీషియల్గా చూడాలి. ఏం పెద్దగా చేంజెస్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఎగ్జామ్ కండక్ట్ చేసే మోడ్లో కూడా మనకి ఏం చేంజెస్ లేవు కాబట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కూడా ఈ ఇయర్ ఏం చేంజెస్ ఉండకపోవచ్చు. ఓకేనా. ఇంకా మీ డౌట్ క్లియర్ చేయండి. నాకు తెలిసి May 4th రోజునే 2 to 5:20 PM కానీ ఎగ్జామ్ అనేది ఉండొచ్చు. ఒకవేళ సెక్షన్ బి ఏమన్నా తీసేస్తే తీసేయచ్చు, ఎందుకంటే జేఈ మెయిన్స్కి తీసేశారు కాబట్టి నీట్లో కూడా సెక్షన్ బి తీస్తారేమో అన్న టాక్ అయితే ఉంది. ఎనీవే అఫీషియల్ అప్డేట్ వస్తే నేను మీకు చెప్తుంటాను. మీరు మన ఛానల్కి అప్డేట్లు అయితే ఉండండి. ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ సంబంధించి. ఇంకా మీ మైండ్లో డౌట్స్ అన్నీ క్లియర్ చేసేయండి. ఎగ్జామ్ అనేది పెన్ అండ్ పేపర్ బేస్డ్ ఓఎంఆర్లోనే రాయాల్సి ఉంటుంది లాస్ట్ ఇయర్ లాగానే. ఒక్కసారి మాత్రమే ఇండియాలో ఎవరైతే అప్లై చేస్తారో అందరికీ ఒక్కసారి ఎగ్జామ్ ఉంటుంది.
ఓకేనా. సో లాస్ట్ ఇయర్ ఎలా జరిగిందో అలానే ఉంటుంది. సో ఇంకా మీరు మీ ప్రిపరేషన్ని ఫుల్ రివిజన్ ప్లాన్ వేసుకొని, మీ సిలబస్ కంప్లీట్ అవ్వకపోతే ఆ ప్లాన్ వేసుకొని దానికి తగ్గట్టు ప్రిపేర్ అయిపోండి. మోస్ట్లీ May 4th ఉండొచ్చు, ఎందుకంటే చూస్తున్నారు కదా మనకి అప్డేట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అంటే ఎగ్జామ్ అనేది May 1st వీక్లో ఫస్ట్ సండే ఎప్పుడు వస్తుందో అప్పుడే పెడతారు. సో అది వచ్చేసి May 4th ఉంది కాబట్టి May 4th ఎగ్జామ్ అనేది ఉండొచ్చు. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.